డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఆదివారపుపేట గ్రామంలో చేనేత సంఘ కార్మికులు ఏర్పాటు చేసిన క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన చేనేత పరికరాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు తాను ఎంతో రుణపడి ఉన్నానని, చేనేత రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్రంలోనే ఆదివారపుపేట గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా కృషి చేస్తానన్నారు. మీరు పడుతున్న కష్టానికి అతి త్వరలోనే ఉపాధి కల్పించేలా మార్గం చూపిస్తానని, మూతపడిన మగ్గాలకు త్వరలోనే మంచి రోజులు వస్తాయని హామీ ఇచ్చారు. నేతన్నలకు అవసరమైన ఇన్సూరెన్స్ కార్డుల కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసి వారికి ఆరోగ్య భద్రతకు తగిన ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. ఆదివారపుపేట అనగానే ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకంటే రెండు రకాలు వస్తాయి. ఒకటి, నేను పోటీ చేస్తున్నాను అని తెలిసినప్పటి నుంచి కూడా నిరంతరం నాకు కూడానే ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా విజయోత్సవ ర్యాలీలాగే తీసుకెళ్ళారు. అది ఎప్పటికీ మర్చిపోలేం. అది కాక బిలో పవర్టీ లైన్, అంటే మొత్తానికి పేదవాళ్ళు అంటూ ఉన్నారంటే ఎక్కువ శాతం ఇక్కడే ఉన్నారు. ఇది రుణం తీర్చుకోలేనటువంటిది. మీకు ఆ రోజు చెప్పాను, 45 రోజులను మోయండి, నిరంతరం 5 సంవత్సరాలు మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటానని ఆ మాట కట్టుబడి ఉంటాను ఎక్కడిని. అదేవిధంగా సర్పంచ్ గారు కూడా, ఆయన సర్పంచ్గా అయిన తర్వాత ఏమి చేయలేకపోయాం చేనేత కార్మికులకైనా ఆయన గుర్తించి మరి మొన్న డైరెక్ట్గా నేను మాకు జాయిన్ అవ్వలేదు కానీ సపోర్ట్ చేశాను. అది దానికి ఆయనకి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా చేనేత కార్మికుల్ని నా కార్మిక శాఖ కిందకి తీసుకురావడానికి నా వంతు కృషి నేను చేస్తాను. ఎందుకంటే ఇందులో ఈఎస్ఐ కార్డ్స్ అని ఉంటాయి. ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్కి ఈఎస్ఐ కార్డ్స్కి వ్యత్యాసం ఏంటంటే, అందులో ఆరోగ్యశ్రీలో కొన్ని రోగాలకి అక్కడ వైద్యం ఉండదు. ఈఎస్ఐ కార్డ్స్కి A to Z అన్నింటికి వైద్యం ఉంటుంది. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో రివ్యూ ఉంది. ఆ రివ్యూలో కూర్చుని మీరు పడే కష్టాలు, మిమ్మల్ని చేర్చుకోవాల్సిన అవసరం కూడా ఆయన వివరించి వెంటనే చేనేత కార్మికులందరినీ కూడా ఈ కార్మిక శాఖలోకి తీసుకోవాల్సిందిగా విన్నవించుకుంటాను. అలాగే ఈరోజు నాకు చాలా సంతోషం. ఎన్డీఏ కూటమి కాబట్టి మంది, ఆ ఎన్డీఏ కూటమిలో మనమే సభ్యులమే కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈరోజు ఈ పథకాన్ని సుమారు 52 లక్షలు సుమారు ఈ ఆదివారం క్లస్టర్ విభాగంలో ఈ పనిముట్లు మీకు అందించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. వెంటనే చేసినట్టు ఏదేమైనప్పటికీ మీ సమస్యల పరిష్కారం ఇంకా చాలా దూరం తీసుకెళ్ళాలి. అలా ఆపుకోవాలి. మీ యొక్క వస్తువుల తయారీని వాళ్ళు తీసుకోవాలి. నిరంతర వార్తా స్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.